అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో డిఎస్సీ రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఒకవైపేమో వైసీపీ దూకుడు, ఇంకొక వైపు చూస్తే అధికార పక్షం ఆగదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎవరికి వారు తగ్గేదే లేదంటున్న నేతలు పరస్పరం సవాళ్లతో, విమర్శలు, ఆరోపణలతో వ్యవహారాన్ని ఇంకా హీటెక్కించేస్తున్నారు. డిఎస్సీపై డి అంటే డి. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వైసీపీ, తగ్గేదలే అంటున్న అధికార పక్షం. ఏపీలో డిఎస్సీ రచ్చ కంటిన్యూ అవుతోంది. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. మెగా డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన వైసీపీ మరోసారి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 31న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గాల్లోనూ టౌన్ హాల్ సమావేశాలు, ఆగస్టు 6 నుంచి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత ఆగస్టు 10న భారీ నిరసన ర్యాలీలకు ప్లాన్ చేసింది. మెగా డిఎస్సీ ఓ మాయా అంటున్న ఫ్యాన్ పార్టీ నేతలు అందులో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామంటున్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనంటున్న నేతలు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఢిల్లీ స్థాయిలోనూ ఆ పార్టీ ఎంపీలు గళం పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్కామ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే నిజాలు బయటపడవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సి మీద జరిగినటువంటి స్కామ్లో సిబిఐ దర్యాప్తు కోరుతుంది, లేదా సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఎంక్వైరీని కోరుకుంటుంది. శ్రీ నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేసి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని. ఈ అంశంలో కూటమిపై విమర్శలు, ఆరోపణల వర్షం కురిపిస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని లాజిక్లతో కొడుతున్నారు. అసలు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోల మర్మమేంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. జీవో 447 ఎందుకు ఇచ్చారు? ఏప్రిల్ 19వ తారీఖున ఆ 4 నంబర్ జీవో 47 నంబర్ జీవోని డిఎస్సి పూర్తవ్వంగానే, నియామకాలు పూర్తవ్వంగానే ఎందుకు రద్దు చేసి జీవో 56 ఇచ్చి తాళం వేశారు? ఈ క్రీడా సంఘాలని దొంగ సర్టిఫికేట్లు కాదని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేసిందా? పార్టిసిపెంట్లకి టీచర్లు ఉద్యోగాలంటే ఏమైనా సాధిస్తే ఇస్తారు. కానీ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు అదే స్థాయిలో అధికార పక్షం నుంచి కౌంటర్లు పడుతున్నాయి. డిఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు మంత్రి సవిత. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా వెయ్యని వైసీపీ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే ఓర్చుకోలేకపోతోందని మండిపడ్డారు. చేతనైతే ఆరోపణలు రుజువు చేసి చూపించాలంటూ సవాల్ విసిరారు. డిఎస్సీ గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, టీడీపీ గురించి మాట్లాడే, కూటమి గురించి మాట్లాడే నైతిక విలువలు కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ జరగకూడదని ఎన్ని కేసులు పెట్టినా కోర్టు ద్వారా మేము ఆర్డర్స్ తెచ్చుకొని మెగా డిఎస్సీ జరపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి చాతనైతే నిరూపించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్కు నిరూపించి మాట్లాడాలా. ఇక వైసీపీ ర్యాలీల్లో పాల్గొంటున్నది జెన్జీ బ్యాచా, గంజాయి బ్యాచా అంటూ ఫ్యాన్ పార్టీ నిరసనలను ఎద్దేవా చేశారు పిల్లి మాణిక్యాలరావు. మెగా డిఎస్సీ ద్వారా కూటమి సర్కార్ ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్న వర్లరామయ్య, జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉద్యోగము ఇవ్వలేదన్నారు. లోకేష్ చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన పేర్ని నానిపై కూడా బందరు పిచ్చోడంటూ విరుచుకుపడ్డారు రామయ్య. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేసిన ఆగడాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. మెగా డిఎస్సీ మీద ఏమాత్రం అవగాహన లేని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ బాబు గారిని చేయమని అంటావేంటి? ఏమిటి పిచ్చి పిచ్చి మాటలు? అతను ఏమన్నాడు? బందర్ పిచ్చోడు ఒకడు, అతని పేరేట బందర్ పిచ్చోడు. పేరుని నాని, నేను వస్తాను. నువ్వు ఎట్లా వస్తావా? ఎవరు నువ్వు ఏ రకంగా లోకేష్ బాబు గారికి సమవుజ్జి అవుతావు? ఓవైపు వైసీపీ ఆందోళనలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణలు, మరోవైపు సై అంటే సై అంటున్న అధికార పక్షం నేతలు వెరసి డిఎస్సీ అంశం ఏపీ రాజకీయాల్ని ఇంకెంతలా షేక్ చేస్తుందో అన్న ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.